నుంచి తీసుకోవచ్చు. ఆ సిగ్నల్ వీళ్ళు లేటెన్సీ పెంచుతారు. లేటెన్సీ అనే పదం ఉంది ఇంగ్లీష్ లో. అంటే మనకు అక్కడి నుంచి ఇక్కడికి 0.01 నానో సెకండ్స్ లో సిగ్నల్ వస్తుంది. దాన్ని 1 సెకండ్ కి పెంచారు అనుకోండి, చాలు వీళ్ళకి ఆ షిప్పుల్ని పెంచేయడం. కాబట్టి సైబర్ అటాక్స్, టెక్నాలజికల్ వార్ఫేర్ లో వీళ్ళిద్దరు కూడా అంటే చిన్న దేశాలు కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ వాడు వాడుకుంటారు. అందుకనే ఈరోజు చైనా వణుకుతోంది ఈ రెండు దేశాలంటే. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి కామికాజీ చేయవలసిన అవసరం వస్తే చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అది వేరే విషయం. కానీ వ్యక్తిగతంగా మనుషులు వెళ్ళి యుద్ధం చేసేటువంటి రోజులు క్రమేపీ తగ్గిపోతాయి. మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తగ్గిపోతాయి, అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. అన్మ్యాన్డ్ షిప్స్ ఉన్నాయి, అన్మ్యాన్డ్ సబ్మరీన్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో అంశాలలో మనకు ఈ టెక్నాలజీ అన్నది వాడతారు. సో ఒకటి సైబరే కావచ్చు, రెండవది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కావచ్చు, మూడవది మనం చూస్తే కనుక లీగల్ వార్ఫేర్స్ కావచ్చు. ఇటువంటి చాలా ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి కొత్త కొత్త టెక్నాలజీని వాడతారు. కాబట్టి డైరెక్ట్ గా కామికాజీ చేయవలసిన ఆవశ్యకత రాకపోవచ్చు, కానీ వస్తే మాత్రం ఈ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకో ప్రశ్న సార్, బట్ చైనాని కూడా మనం అండర్మైన్ చేయలేం కదా. ఇట్స్ మంచి కాంపిటెంట్ ఇనఫ్ టు కంబాట్ బోత్ తైవాన్ అండ్ జపాన్ అని ఒక భావన అయితే ఉంది. నిజమేనా, లేకపోతే 2 నెంబర్ మాల్ తోటే నడిపేస్తారు వాళ్ళు ఇక్కడ కూడా? అంటే ఆఫ్ కోర్స్ చైనా ఇంకా ఉంది, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. చైనా యొక్క కెపాసిటీ అన్నది అన్ని కాపీలు కొట్టినటువంటి టెక్నాలజీ కదా వాళ్ళకి. అమెరికా నుంచి కాపీ కొట్టారు, రష్యా నుంచి కాపీ కొట్టారు, జపాన్ నుంచి కాపీ కొట్టారు. కాబట్టి అది ఎంతో కాలం నిలవలేనటువంటి పరిస్థితి అది. కాబట్టి చైనా టెక్నాలజీ గురించి అందరూ ఏం చెప్తారు, చలేతో చాంద్ తక్ నేతో శామ్ తక్. అది ఎంతవరకు చేస్తుందో ఎవరు చెప్పలేడు. కాబట్టి ఆ వీక్నెస్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. మొదటి వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఈ మొత్తం ఇంత ఆర్మీ పెట్టుకున్నారు, ఇంత నేవీ పెట్టుకున్నారు, కానీ ఇంజన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇంజన్ టెక్నాలజీ చాలా గొప్ప. అలాగే ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ అనేది అమెరికా నుంచి తీసుకోవాలి. వాళ్ళ దగ్గర లేవు. చిప్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు, కానీ చిప్స్ లో కూడా కొన్ని అడ్వాన్స్ చిప్స్ అన్ని కూడా తైవాన్, అమెరికా దగ్గరే ఉన్నాయి. అలాగే వాళ్ళకు ఆహారం, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది. వాడు మనం చైనా మ్యాప్ చూసామంటే పెద్ద, చూడడానికి చాలా పెద్దగా ఉంది, కానీ హాన్ చైనీస్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, యాంగ్సే రివరు, ఎల్లో రివరు, ఆ ప్రాంతంలో మాత్రమే పంటలు పండుతాయి. టిబెట్ లో పండవు, మనకు షింగ్జియాంగ్ లో పండవు. షింగ్జియాంగ్ టక్లా మకాన్, గోబీ డెజర్ట్, అది ఎక్కడేం పండదు. టిబెట్ ప్రపంచంలోనే అది 12-13 వేల అడుగుల్లో ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ ఏం పండవు. మంచూరియాలు ఏం పండవు, ఇన్నర్ మంగోలియాలు ఏం పండవు. కాబట్టి ఆహారం వాళ్ళకి చాలా కీలకమైనటువంటి. అలాగే చమురు, రష్యాని అఫ్ కోర్స్ గతంలో మనం గల్ఫ్ నుంచి తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు రష్యా నుంచి పైప్ లైన్లు వేసుకుంటున్నారు. కానీ రేపటి రోజు కనుక మనం మలక్కా స్టేట్స్ లో వాళ్ళని ఆపగలిగితే, భారతదేశం అమెరికాను కలిసి వాళ్ళని ఆపగలిగే శక్తి మనకు ఉన్నది. ఇక్కడ ఆపితే కనుక వాళ్ళకి ఆహారం ఆగిపోతుంది, అలాగే చమురు ఆగిపోతుంది. వాడు యుద్ధం ఎంతకాలం చేయగలడు వాడు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. మౌలికంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ డిఫెన్స్ పరంగా కూడా చూస్తే కనుక ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్, జపాన్, తైవాన్, ఫిలిప్పైన్స్ అనేది వాళ్ళని ఆపుతోంది. ఒక నెట్ లాగా, వలలాగా ఆపుతోంది వాళ్ళని. ఇది దాటి వెళ్ళాలంటే ఈ ఇందాక నేను చెప్పినటువంటి సెంకాకు, తైవాన్ మధ్యలో ఉన్నటువంటి 100 కిలోమీటర్ల నుంచే దాటి వెళ్ళాలి. 100 కిలోమీటర్లు ఏ పాటి ఈజీగా వాళ్ళ షిప్లన్నీ వీటి పేల్చేయగలరు. దాన్ని దాటి వెళ్తే సెకండ్ చైనా ఫైనల్ అమెరికా కూర్చోంది. గ్వాము, వనువాటు, కిరిబాటి, ఫీజీ, మనకు పపువా న్యూగిని, ఇటువంటివి చాలా ఉన్నటువంటి మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, ఈ రెండవ చైన్ అంతా కూడా అమెరికా కూర్చోంది. కాబట్టి చైనా చూడడానికి ఎంత పెద్ద మార్భూతంగా ఉంది, కానీ వాళ్ళు గతి లేని పరిస్థితిలో మొత్తం వాళ్ళు ఒక ల్యాండ్ లాక్డ్ గా ఉన్నారు, మొత్తం ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలంటే కొడుతున్నారు. అందుకనే వాళ్ళు ఫిలిప్పైన్స్ మీద దుందుడుకు చర్యలు చేయడము, కొరియాలో వెళ్ళి గొడవ పెట్టడం, వియట్నాం లో వెళ్ళి వాళ్ళ సముద్రాల్లో గొడవ పెట్టడము, జపాన్, తైవాన్ ని బెదిరించడం ఎందుకు చేస్తున్నారంటే ఇందుకని వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీ వీక్. సరే నంబర్కే వాడతారు. మనం ఈవెన్ 62 యుద్ధంలో కూడా మనకు రిజాంగ్లా యుద్ధం మనం చూసామంటే మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండినారు, 20-30 మంది ఉండినారు, వాళ్ళేమో 3000 మంది వచ్చారు. సో అందుకని నంబర్ గేమ్ ఆడు. షిప్ లో కూడా అది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చైనా వార్ షిప్స్ అమెరికన్ వార్ షిప్స్ కంటే ఎక్కువ ఉన్నాయి నంబర్ వైజ్ చూస్తే. మీరు ఒక షిప్ పంపిస్తే వాడు 50 షిప్లు పంపిస్తాడు. సో అలా వాడు ఆడేట ప్రయత్నం చేస్తున్నాడు. కానీ టెక్నాలజీ పరంగా ఇంకా చైనాలో చాలా వీక్నెసెస్ ఉన్నాయి, బట్ క్యాచ్అప్ చేస్తున్నాడు. ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అమెరికాకి, చైనాకి మధ్యలో, జపాన్ కి మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీ గ్యాప్ ని వాడు క్రమేపీ పూడుస్తున్నాడు. వచ్చే దశకం 2 దశకాల్లో బహుశా దాన్ని ఈజీగా టచ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు అంతకంటే అడ్వాన్స్ గా టెక్నాలజీస్ పెట్టుకుంటేనే వీళ్ళు బతుకుతారు, లేకపోతే కానీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చైనా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి.
బట్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్, జపాన్ అంత కాంపిటెంట్ ఇనఫ్, చైనాని కాంబాట్ చేసేంత కాంపిటెంట్ ఇనఫ్గా ఈరోజు ఉందని మనం భావించవచ్చా? ఎందుకంటే జపాన్ ప్రధానమంత్రి మాటల్లో కనిపిస్తున్న ఆ విశ్వాసం, తుణికిస్తలాడుతున్న ఆ విశ్వాసం చూస్తుంటే అనిపిస్తోంది, అందులో నిజం ఉంటుందా? అంటే వీక్నెస్ అన్నది ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయగలరు. నేను భయపడుతున్నాను అంటే కనుక ఇంకా భయపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది, అణిచేసేటువంటి పరిస్థితి రావచ్చు. ఈరోజు యూరోప్ లో చూస్తాం మనం, యూరోప్ కంప్లీట్ గా అమెరికా ముందు ఎందుకు దాసోహం అనింది, వాళ్ళ వీక్నెస్ అన్ని కూడా ఎక్స్పోజ్ అయ్యాయి. వాళ్ళు మేము అమెరికా లేదు మేము ఏం చేయలేము అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకి గౌరవం లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, చెప్పాలంటే చేయట్లేదు. అమెరికా వచ్చినా రాకపోయినా నేను డిపెండ్ చేసుకుంటానని వాడు అనేసరికి ఈ రోజు దాని మీద గౌరవం పెరిగింది. అమెరికా కూడా ఈరోజు జపాన్ ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితి. సౌత్ కొరియా కూడా వాళ్ళకి సమర్థన ఇచ్చేటువంటి పరిస్థితి. సౌత్ కొరియాకి జపాన్ కి మధ్యలో చాలా అంశాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు పడదు. ఎందుకంటే వీళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళని ఆక్యుపై చేసి వాళ్ళ స్త్రీలని మానవంగం చేశారు అన్నటువంటి ఒక అక్కసు సౌత్ కొరియాలో ఉంది. అయినా కానీ చైనాకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలవడానికి సిద్ధపడుతున్నారు. షింజో ఆబే ఆయన చాలా పారదర్శకంగా క్వాడ్ని తయారు చేశాడు, ఆయన కూటమిలు పెట్టాడు, ఆయన భారతదేశంతో కూటమి పెట్టుకున్నాడు, ఆస్ట్రేలియాతో కూటమి పెట్టుకున్నాడు. కాబట్టి జపాన్ అమెరికా వచ్చినా రాకపోయినా వాళ్ళు రక్షించుకోవడానికి కోసం అని చెప్పి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జపాన్కి ఆ శక్తి లేకపోవచ్చు. రాబోయే దశకం 2 దశకాల్లో వాళ్ళు చైనాని ధీటుగా ఎదుర్కొనేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. గతంలో వాళ్ళు చూపించారు. ఒకటే ప్రాబ్లం జపాన్ లో ఏంటంటే వాళ్ళకి సైన్యం లేదు, సైన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. పాపులేషన్ క్షీణిస్తోంది, కంప్లీట్ గా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, వాళ్ళ పిల్లల పుట్టుక సంఖ్య చాలా గణనీయంగా పడిపోయింది. ఆ ఒక్క సమస్య వాళ్ళకు ఉంది. అందుకనే వాళ్ళకి భారతదేశం కావాలి. భారతదేశం కనుక జపాన్ తో కలిసిందంటే కనుక